మనం అమృత కలశంలో శ్రీరామ పూజా ఫలాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా అసలు ఆ శ్రీరాముని యొక్క అవతారం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది తెలుసుకుని ఆయన పూజించేటటువంటి విధానాలు తెలుసుకోవాలి. కృతయుగంలోనే స్వయంభవ మనువు శతరూప వీళ్ళిద్దరూ కూడా నైమిషారణ్యంలో వాసుదేవ ద్వాదశాక్షరితో కఠోరమైనటువంటి తపస్సు చేశారు. అలా తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. కావలసినటువంటి వరం ఏమిటో కోరుకోండి అని అంటే ఆ స్వయంభవ మనువు శతరూప కూడా నారాయణమూర్తిని కోరారు. మహానుభావ, నీవు మాకు 3 జన్మలలో పుత్రుడివి కావలసింది అని చెప్పి కోరుకున్నారు. అలాగే శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు. అలా ఆ స్వయంభవ మనువు శతరూప అనేటటువంటి వాళ్లే తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగంలో దశరథుడిగా కౌసల్యగా పుట్టారు. తర్వాత ద్వాపర యుగంలో వసుదేవుడు దేవకిగా పుట్టారు. కలియుగంలో కలికి తల్లిదండ్రులుగా కూడా విష్ణు శర్మ దేవప్రియ అనేటటువంటి వాళ్ళే పుట్టబోతూ ఉన్నారు. అలా త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు దశరథునకు కౌసల్యకి పుత్రుడిగా పుట్టేటటువంటి వరం ఇచ్చున్నందువల్ల అలా పుట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాదు మానవ మాతృడుగా అవతరించటం కూడా అవసరమైంది. ఎందువల్ల అంటే రావణాసురుడు విశ్రవోబ్రహ్మకి కైకసికి పుట్టినటువంటి వాడు. ఆయన ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడే. కానీ ఆ కైకసి సంధ్యా సమయంలో కూడనటువంటి సమయంలో భర్తని కోరటం వల్ల రాక్షసుడుగా పుట్టాడు రావణుడు. పుట్టి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు సాక్షాత్కరిస్తే ఆ బ్రహ్మని కోరుకున్నాడు. ఎవరైనా సరే భయపడేది మృత్యువుని గురించేను, కాబట్టి ఆ మృత్యువు లేకుండా వరం ఇవ్వవలసింది అని కోరుకున్నాడు. కోరుకుంటే బ్రహ్మదేవుడు దానికి అంగీకరించలేదు. పుట్టినటువంటి వాడికి మరణం అనేటటువంటిది తప్పదు, కాబట్టి మరో వరం ఏదైనా కోరుకో, ఇస్తాను అని అన్నాడు. నాస్తి సర్వామరత్వంతే వరం అన్యం వృషీష్వమే అని అన్నాడు. సర్వామరత్వం అనేటటువంటిది కుదిరేది కాదు అని అంటే అప్పుడు రావణాసురుడు వరం కోరుకున్నాడు. సుపర్ణ నాగయక్షాణం దైత్య దానవ రక్షసాం అవధ్యోహం ప్రజాధ్యక్ష దేవతానాంచ శాశ్వత. నేను పక్షులకి కానీ, నాగులకి కానీ, దేవతలకి కానీ, రాక్షసులకు కానీ, గంధర్వులకు కానీ ఎటువంటి వాళ్ళకి నేను అవధ్యుణ్ణిగా ఉండాలి. వాళ్ళెవరూ నన్ను చంపగలిగే పరిస్థితి ఉండకూడదు. నహి చింతాం అమానుష్యే ప్రాణిశ్వర పూజిత నహి చింతాం అమాన్యే. మనుష్యుల విషయంలో నాకు చింత లేదు. తృణభూతాహిమే మన్యే ప్రాణినో మానుషాదయ. మనుష్యులు మొదలైనటువంటి వాళ్ళు నాకు గడ్డిపోచతో సమానం. అందువల్ల వాళ్ళని గురించి నాకు ఎటువంటి భయం లేదు. మిగతా వాళ్ళెవరి నుంచి కూడా నాకు మరణం లేకుండా చేయవలసింది అని చెప్పి కోరుకున్నాడు రావణాసురుడు. కాబట్టి మానుష రూపంలో మాత్రమే రావణాసురు సంహారం కోసమని పుట్టవలసి వచ్చింది. ఆ విధంగానే శ్రీమన్నారాయణుడు మనుష్యునిగా అవతరించాడు దశరథునకు. దశరథునకు 350 మంది భార్యలు ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, కైక, కాక. కానీ వీళ్ళెవ్వరికీ సంతానం లేదు. ఆయన చాలా దిగులు పొందుతూ ఉన్నాడు. వార్ధక్యం వస్తోంది కానీ సంతానం లేదు అని చెప్పి. అలాంటి దశలో మంత్రిమండలితో సమావేశమయ్యి సంతతి కోసమని ఏ యజ్ఞాలు చేస్తే మంచిది అని ఆలోచిస్తూ ఉంటే అశ్వమేధ యాగం వల్ల, పుత్రకామేష్టి యాగం వల్ల సంతతి కలుగుతుంది అని చెప్పి, అది కూడా ఋష్యశృంగుని ఆధ్వర్యంలో కనుక నిర్వహించేటట్లయితే తప్పకుండా కలుగుతుందని కృతయుగంలోనే సుమంత్రుడు విన్నటువంటి మాట, కృతయుగంలోనే చెప్పుకున్నటువంటి మాట తాను విన్నానని అది చెప్పటం వల్ల ఆ విధంగానే అశ్వమేధ యాగం చేశాడు, పుత్రకామేష్టి నిర్వహించాడు. ఆ సమయానికి దేవతలందరూ కూడా వచ్చి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి హవ్యములు స్వీకరించడం కోసమని. ఆ సమయంలో దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించారు. మహానుభావ,
ఈ దశరథుడు అన్ని విధాలా కూడా అర్హమైనటువంటి యోగ్యుడైనటువంటి వాడు, అందువల్ల వాని గర్భవాసాన నువ్వు పుట్టవలసినది, రావణుని సంహరించవలసినది అని చెప్పి కోరితే అలాగే అని చెప్పి అభయం ఇచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలందరికీ కూడా, మీరందరూ కూడా మీ మీ అంశాలతో అప్సరసల నుండి మిగతా గంధర్వాది కన్యల నుండి మీరు వానర జాతిని పుట్టించవలసినది. శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించబోతున్నాడు, ఆయనకి సహాయార్థం మీరందరూ కూడా వానర జాతి పుట్టించండి అని చెప్పి దేవతలకి చెప్పడం జరిగింది. కాబట్టి వానరులందరూ కూడా దేవతల అంశతో వచ్చినటువంటి వాళ్ళే. హనుమంతుడు వాయుదేవుడి అంశతో వచ్చాడు, వాలి ఇంద్రుడి అంశతో వచ్చాడు, సుగ్రీవుడు సూర్యుని వంశతో వచ్చాడు. అట్లా కుబేరుని అంశతో గంధమాదనుడు వచ్చాడు, అగ్నిదేవుని అంశతో నీలుడు వచ్చాడు, విశ్వకర్మ అంశతో నలుడు వచ్చాడు, మైంద ద్వివిధులు అశ్విని దేవతల అంశలతో వచ్చారు, బ్రహ్మదేవుని అంశతో జాంబవంతుడు వచ్చాడు. ఈ విధంగా అందరూ కూడా దేవతల అంశాలతో బ్రహ్మదేవుని వాక్కు ప్రకారం సిద్ధమవుతూ ఉండగా దశరథుడు చేసినటువంటి యజ్ఞానికి ఫలితంగా ప్రాజాపత్య పురుషుడు వచ్చి ఆయనకి పాయసాన్ని ఇచ్చాడు. ఆ పాయసాన్ని స్వీకరించి ప్రాజాపత్య పురుషునికి ప్రదక్షిణం చేశాడు. భార్యలకి దాన్ని ఇచ్చేట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పటం వల్ల ఈ పాయసాన్ని తీసుకెళ్ళి దశరథ మహారాజు ఆ మొత్తాన్ని సగం చేసి కౌసల్యకి ఇచ్చాడు. అలా మిగతా సగాన్ని మళ్ళీ సగం చేశాడు, పావు అది సుమిత్రకి ఇచ్చాడు. మిగతా పావు కైకకి ఇస్తే సుమిత్ర కైకలకి సమానం అవుతుంది. అందుకోసం మళ్ళీ దాన్ని 2 భాగాలు చేశాడు. అంటే 1/8 వంతు 2 భాగాలు చేశాడు. ఒక భాగం కైకకి ఇచ్చాడు, మళ్ళీ ఆ 2వ భాగమైన 1/8 వంతు సుమిత్రకి ఇచ్చాడు. అందువల్లే సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు 2 పుత్రులు పుట్టారు. కైకకి భరతుడు, కౌసల్యకి అందరికంటే జ్యేష్ఠుడు, అందరికంటే ఎక్కువ భాగాన్ని వహించి ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు జన్మించడం జరిగింది. ఈ జననం ఎప్పుడు జరిగినది అంటే వైవస్వత మన్వంతరంలో 24వ మహాయుగంలో వచ్చినటువంటి త్రేతాయుగంలో 4వ భాగంలో, త్రేతాయుగపు 4వ చరణంలో విలంబినామ సంవత్సర, ఇప్పుడు మనం హేమలంబనామ సంవత్సరంలో ఉన్నాం. వచ్చే సంవత్సరం విలంబనామ సంవత్సరం, అంటే శ్రీరాముడు పుట్టినటువంటి సంవత్సరం. తప్పకుండా మళ్ళీ ఆ శ్రీరాముడు పుట్టిన సంవత్సరంలోనే అయోధ్యలో ఆయన ప్రతిష్ఠితుడు అవుతాడు అని చెప్పి అందరం కూడా ఆశిద్దాం. అటువంటి విలంబినామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో బుధవారం నాడు కర్కాటక లగ్నంలో పుట్టాడు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుని యొక్క జనన సమయానికి కర్కాటక లగ్నంలో చంద్రుడున్నాడు. 5 గ్రహాలు ఉచ్ఛలో ఉన్నాయి. రవి మేషంలో ఉచ్ఛలో ఉన్నాడు, గురుడు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు, కుజుడు మకరంలో ఉచ్ఛలో ఉన్నాడు, శని తులలో ఉచ్ఛలో ఉన్నాడు, శుక్రుడు మీనంలో ఉచ్ఛలో ఉన్నాడు. పంచోచ్చే లోకనాయక అని చెప్పి శాస్త్రం చెబుతోంది, జ్యోతిష్య శాస్త్రం. ఆ విధంగా 5 గ్రహాలు ఉచ్ఛలో ఉండటం వల్ల లోకనాయకుడు కానీ శ్రీరామచంద్రుడు ఇప్పటికి కూడా ఏమి కావాలి అంటే రామరాజ్యం కావాలి, నిరంతరము ఆ శ్రీరామునే స్మరించేటటువంటి పరిస్థితి ఈనాటికి కూడా ఉన్నదంటే అటువంటి జననం ఆయనది. అట్లా పుట్టాడు. ఒక్క బుధుడు మాత్రం నీచ అంశలో ఉన్నాడు కాబట్టి ఆ బుధుడి మహర్దశ అంతా కూడా అరణ్యవాసంలో గడిచింది శ్రీరామునకు. అలా పూర్తిగా శ్రీరాముని యొక్క జీవితం జ్యోతిష శాస్త్రానికి పూర్తిగా అన్వయిస్తుంది. ఎందుకంటే జరిగినది కాబట్టి. ఇది కల్పిత గాథ కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు జీవించాడు. ఈ విషయాన్ని మనం చెప్పటమే కాదు, నాసా అంతరిక్ష పరిశోధకులు కూడా, అమెరికా వాళ్ళు కూడా 19 లక్షల సంవత్సరాల క్రితము ట్రైబల్ కింగ్ ఆ వారధి నిర్మాణం చేశాడు అని చెప్పి అమెరికా వాళ్ళే వ్రాసుకున్నారు. ట్రైబల్ కింగ్ అని ఎందుకన్నారంటే కోతులు కొండముచ్చులతో కదా వెళ్ళి వారధిని నిర్మించింది. వాళ్ళు ఆ భావంతో అన్నారు. అట్లా వాళ్ళే
19 లక్షల నాడు సంవత్సరాల క్రితం పుట్టాడు అని చెప్పి శ్రీరాముని గురించి ఆయన పుట్టుక యథార్థము అని చెప్పి అంగీకరించారు. అయోధ్యలో కూడా పరిశోధనలు జరిగి రాష్ట్రపతి యొక్క ఆదేశం మేరకు సుప్రీంకోర్టు పరిశోధనలు జరిపించి అక్కడ శ్రీరాముడు పుట్టినటువంటి చోట మందిరం ఉన్నదని అవన్నీ కూడా తేల్చడం జరిగింది. ఇవన్నీ కూడా పరమ ప్రామాణికమైనటువంటి ఇతిహాస విషయాలు తప్పితే ఇది కట్టుకథలు కాదు. అలా శ్రీరామచంద్రుడు అద్భుతమైనటువంటి జననాన్ని శ్రీరామ నవమి నాడు పొందాడు. చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. శ్రీరాముడు పుట్టినటువంటి సమయానికి సమస్త దేవతలు వచ్చారట అక్కడికి. మానవుడిగా శ్రీమన్నారాయణుడు అవతరిస్తున్నాడు, ఆయన్ని దర్శించాలి అని చెప్పి ఆ నవమి ఘడియల్లో అందరూ వస్తే ఒక్క చంద్రుడు మాత్రము రావటానికి వీల్లేకపోయింది. ఎందువల్లంటే పట్టపగలు పుట్టాడు కాబట్టి. ఆ పరిస్థితుల్లో చంద్రుడు చాలా దుఃఖించాట. దయామయుడైనటువంటి శ్రీరాముడు ఆ చంద్రునికి అభయం ఇచ్చాడు. అందరూ ఉండి నువ్వు లేకపోయావని చెప్పి బాధపడుతున్నావు చంద్రా, ఈ మాట నువ్వు ఒక్కడివే ఉండేటట్లు ఇంకెవ్వరూ లేకుండా పుడతాను అని అన్నాడు. అట్లాగే కృష్ణ జన్మలో ఒక చంద్రుడు తప్పితే మిగతా ఏ దేవతలు లేరు, అందరూ నిద్రలో ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడా కూడా ఒక చంద్రుడు తప్పితే ఎవరు లేరు. అంతేకాదు ఆ చంద్రుడిని నామమునందు కూడా ధరించాడు. చంద్రుడి మీద ఉన్నటువంటి అభిమానంతో శ్రీరామచంద్రుడయ్యాడు ఆయన. శ్రీరాముడు సూర్యవంశం వాడు, మరి చంద్రుడేమిటి అని అంటే దానికి కారణము ఆయన యొక్క దయామయత్వం. అటువంటి శ్రీరామ నవమి నాడు శ్రీరాముడు పుట్టినటువంటి రోజున ఇవన్నీ కూడా పర్వదినాలే. పునర్వసు, బుధవారము, ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైనటువంటి రోజు. అలా ఆయనకి విలంబినామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి నాడు పుడితే చైత్ర బహుళ సప్తమి నాడు నామకరణం చేయటం జరిగింది. వశిష్ఠ మహర్షి రామ అనేటటువంటి శబ్దాన్ని ఆయనకి పేరుగా నిర్ణయించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన అల్లారు ముద్దుగా పెరిగాడు. దశరథునకు లేక కలిగినటువంటి సంతానం, అందులో కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అవతారంగా ఆయన గత జన్మల్లో తపస్సు చేసి సంపాదించుకున్నటువంటి వాడవటం వల్ల అలా పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయనకి 12 ఏళ్ళు వచ్చే సమయానికి దశరథుడు ఆలోచన చేశాడు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరితో సమావేశమయ్యాడు. సరిగ్గా అదే సమయానికి ద్వారపాలకుడు వచ్చి, అయ్యా విశ్వామిత్ర మహర్షి తమ కోసం వచ్చారు అని చెప్పేటప్పటికీ దశరథుడు అర్ఘ్యపాద్యాదులతో ఆయనకు స్వాగతం చెప్పి ఆయన్ని సగౌరవంగా కూర్చోపెట్టి, అయ్యా మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, నేను యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటే దానికి భంగాలు జరుగుతున్నాయి, దాన్ని రక్షించటం కోసమని నీ కుమారుడైనటువంటి రాముణ్ణి పంపవలసినది అని. మీరు ఏది కోరితే అది ఇవ్వటానికి దాసుడు సిద్ధంగా ఉన్నాడు అని అన్నటువంటి దశరథుడు రాముణ్ణి పంపనేటప్పటికల్లా ఒక్క మాటగా గతుక్కుమన్నాడు, ఊనషోడశవర్ణో మే రామో రాజీవలోచన. మహానుభావ, నా కుమారుడు 16 ఏళ్ళు కూడా రాలేదు, మీ యాగరక్షణ కోసమని వాడేందుకు నేను వస్తాను అని అన్నాడు. అంటే అలా కాదు, మారీచుడు సుబాహుడు అనేటటువంటి రాక్షసులు చాలా దుర్మార్గులు, వాళ్ళు యాగానికి భంగం కలిగిస్తున్నారు అనేటప్పటికి, అయ్యో అంత రాక్షసులతోనా నా కుమారుడు పోరాడేది, నేను సర్వసైన్యంగా వస్తాను తప్పితే లేక పుట్టినటువంటి నా కుమారుని అలా పంపలేను అని చెప్పాడు. అతడు ఆ పని చేయటానికి చిన్నపిల్లవాడు చాలడు అనేటట్లు చెబితే అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపస్సి స్థితా. నీకేమి తెలుసయ్యా నీ కుమారుడు యొక్క విశిష్టత? అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైనటువంటి రాముని యొక్క విశిష్టత నాకు తెలుసు. అడుగు ఆ వశిష్ఠ మహామునికి తెలుసు, తపస్సు చేసేస్తూ గొప్పవాళ్ళైనటువంటి ఈ మహామునికి తెలుసు రాముడు ఎట్లాంటి వాడు అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పాడు. అయినా కూడా దశరథుడు వెనకాడితే, సరే మీ రఘువంశము కీర్తిని అలాగే అట్టే పెట్టుకో, ఇచ్చిన మాటని తప్పేటటువంటి ఆ గౌరవం నువ్వే అట్టే పెట్టుకో అని చెప్పి విశ్వామిత్రుడు కోపంగా లేవబోతే
అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పాడు, దశరథ మహారాజా, ఆడిన మాట తప్పటము సముచితం కాదు. అందులో ఆ విశ్వామిత్రుడు చాలా గొప్ప మహర్షి. ఆయన దగ్గర భృశాశ్వపుత్రులు అనేటటువంటి 100 విశేషమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి. ఆ భృశాశ్వపుత్రులు 100 మంది కూడా అస్త్ర రూపాలు పొందారు. వాళ్ళు చాలా శక్తిమంతులు. నీ కుమారుణ్ణి కనుక ఆయనతో పంపితే అటువంటి విద్యలన్నీ లభిస్తాయి, కాబట్టి పంపవలసింది అని అన్నాడు వశిష్ఠుడు. నిజం చెప్పాలంటే విశ్వామిత్రునికు వశిష్ఠునకు బద్ధ విరోధం. అయినా కూడా ధర్మం కోసమని నిలబడేటటువంటి మనస్తత్వాలు కాబట్టి మహర్షులవి ఆయనతో పంపమంటే లక్ష్మణుడితో సహా రాముణ్ణి పంపించాడు. అలా విశ్వామిత్రుడు వాళ్ళని తీసుకువెళ్ళి సరయూ నది తీరానికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఆచమనం చేయమని చెప్పి బల అతిబల అనేటటువంటి విద్యలు నేర్పాడు. ఈ బల అతిబల విద్యల వల్ల వాళ్ళకి ఆకలి కానీ దప్పిక కానీ ఇట్లాంటివేమీ ఉండవు. ఎంత దూరమైనా స్వేచ్ఛగా ఆ మునితో పాటు వెళ్ళగలుగుతారు. అటువంటి స్థితిని వాళ్ళకి ఇచ్చాడు. ఆ తరువాత ఇంకా కొంత దూరం వెళ్ళి గంగా తీరానికి ఆ ప్రాంతానికి వెళ్ళాక అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆ తెల్లవారుజామున విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని నిద్రలేపాడు. పట్టుపరుపుల మీద పడుకునేటటువంటి వాడు ఆకుల మీద పడుకున్నటువంటి అటువంటి రాముణ్ణి నిద్రలేపాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని చెప్పి ఆ అద్భుతమైనటువంటి ఆ మేలుకొల్పే శ్లోకము ఈనాటికి కూడా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఆరంభంలో అది మన చేత పఠింపబడుతూ ఉన్నది. ఆ విధంగా విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి తీసుకువెళ్ళి సిద్ధాశ్రమానికి వెళ్ళి ఆ సిద్ధాశ్రమంలో అద్భుతంగా తను యాగాన్ని నిర్వర్తించాడు. 6 రోజుల యాగం. ఆ యాగాన్ని నిర్వర్తిస్తే ఆ సందర్భంలో శ్రీరాముడు యాగ సంరక్షణ చేస్తూ 6వ రోజు ఒక్క మాటుగా అగ్నులు ఉప్పొంగాయి. ఏమిటి అని అంటే అదిగో రాక్షసులు రాబోతున్నారు అని చెప్పాడు. మారీచి సుబాహులు వచ్చారు ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి. వెంటనే మానుషాస్త్రంతో మారీచుడిని కొట్టాడు. 100 యోజనాల దూరంలో సముద్రంలో పడ్డాడు మారీచుడు, చావలేదు. ఇలా అయితే లాభం లేదని చెప్పి దైవికమైనటువంటి అస్త్రంతో ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి కొట్టాడు, చచ్చిపోయాడు. మిగతా రాక్షసులందరూ కూడా సంహరింపబడి వెళ్ళిపోయారు. దీనికి నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తయింది. ఆ శ్రీరాముని యొక్క దెబ్బ ఎటువంటిది అంటే మారీచుడు చెబుతాడు, రావణుడితో చెబుతాడు, రావణ, ఆ రాముణ్ణి ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. రాముడంటే అంత హడలిపోతున్నాను. రాముడంటేనే కాదు, అసలు రా అనే అక్షరంతో మొదలైతే ఏ శబ్దాన్ని విన్నా నాకు భయంగానే ఉంది. రత్నము అన్నా రథము అన్నా కూడా రా అనేటప్పటికల్లా రాముడే గుర్తుకొస్తున్నాడని చెబుతాడు. అది రాముని యొక్క పరాక్రమము దెబ్బ అంటే. అది మారీచుడు చవి చూశాడు. అనంతరం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని మిథిలా నగరానికి వెళ్ళాడు. అక్కడ ధనుర్యాగం చేస్తూ ఉన్నాడు. ఈ లోపల అహల్య శాప విమోచనం కూడా చేయటం జరిగింది శ్రీరాముని వల్ల అటువంటి మహత్కార్యాలు చాలా నెరవేర్చుకుంటూ వెళ్ళాడు విశ్వామిత్రుడు. 12 ఏళ్ల వయస్సులో వివాహాన్ని గురించి ఆలోచించే సమయంలో విశ్వామిత్రుడు రావటము అంటే సాక్షాత్తు ఆయన గురువుగా వచ్చాడు. శ్రీరామునికి కావలసినటువంటి శస్త్రాస్త్ర విద్యలన్నీ ఇచ్చాడు. గురువైనటువంటి వాడు విద్యలు పూర్తయిపోయాక స్నాతకోత్సవంతో ఆశీర్వదించాలి. ప్రజాతంతుం నామయవచ్చేత్సి అని చెప్పి వివాహం చేసుకోమని చెప్పి ఆశీర్వదించాలి. అటువంటి విశ్వామిత్రుడు గురువు స్వయంగా తానే వివాహానికి కూడా ప్రయత్నం చేశాడు. జనక మహారాజు కొలువుకి తీసుకువెళ్ళాడు. అక్కడ జనకుని యొక్క కుమార్తె, ఆమె ఎవరో కాదు, వేదవతి అని చెప్పి, వృషధ్వజుడు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. ఆయన వేదములు పఠించేటటువంటి సందర్భంలో పుట్టింది కూతురు ఆయనకి. అందువల్ల ఆమెకి వేదవతి అని పేరు పెట్టాడు. నేను నా బిడ్డని విష్ణుమూర్తికి తప్పితే మరొకరికి ఇచ్చి వివాహం చెయ్యను అని చెప్పి శపథం పూనాడు. అయితే ఈ వేదవతిని పెండ్లాడటం కోసమని ఒక రాక్షసుడు వచ్చి కృషధ్వజుడిని చంపేసేశాడు. వేదవతి తండ్రి ఆశయం ప్రకారము విష్ణుమూర్తినే వివాహం చేసుకోవటం కోసమని తపస్సు చేస్తూ ఉన్నది.
ఆ సమయంలో రావణాసురుడు చూశాడు ఈ వేదవతిని. ఆమెని గురించి తెలుసుకుని తనని పెండ్లాడమన్నాడు. ఆమె తిరస్కరించి నేను నారాయణ్ణే పెండ్లాడుతాను అంటే బలవంతాన ఆమె జుట్టు పట్టుకుని పైకి తీసి ఆమెని ముద్దాడబోయాడు. వెంటనే ఆమె తన చేత్తో ఆ కేశాల్ని ఛేదించేసి రావణాసురుణ్ణి శపించింది. ఒక స్త్రీ వల్లే నువ్వు సర్వనాశనం అవుతావు, నీ అంతం కోసమనే నేను పుట్టి నారాయణ్ణే వివాహం చేసుకుని నీ అంతం చూస్తాను అని చెప్పి, అలాగే ఆమె సీతగా అవతరించింది. ఆ సీతకి కన్యాశుల్కముగా ఈ ధనుర్భంగాన్ని నిర్ణయిస్తే అలా ధనుస్సుని ఎక్కుపెట్టి శ్రీరామచంద్రుడు సీతను వివాహమాడాడు. అటువంటి సీతారామ కళ్యాణం కూడా ఈ శ్రీరామనవమి నాడే జరగటం అనేటటువంటిది లోకంలో జరుగుతూ ఉన్నది. శ్రీరామనవమి నాడు శ్రీరామునికి సంబంధించినటువంటి విశేష పూజలు నిర్వహించాలి. నవావరణ పూజ చెయ్యాలి శ్రీరామునకు. నవావరణ పూజ అంటే సీతారాముల్ని మధ్యలో ఉంచి వెనక లక్ష్మణుడు, ముందు హనుమంతుడు, కుడివైపున భరతుడు, ఎడంవైపున శత్రుఘ్నుడు, ఆగ్నేయంలో అంగదుడు, ఈశాన్యంలో విభీషణుడు, వాయువ్యంలో సుగ్రీవుడు, నైరుతిలో జాంబవంతుడు, ఇలా అన్ని దిక్కులా ఉంచి పూజా కార్యక్రమాన్ని నిర్వహించేట్లయితే నవావరణ పూజ అవుతుంది. అట్లాగే రామ పంచాయతన పూజా విధానము, త్రియాయతన పూజా విధానము, ఇలాంటి పూజా విధానాలు అనేకము ఈ శ్రీరామనవమి నాడు నిర్వహించవలసినటువంటి చెప్పబడ్డాయి. అట్లాగే సప్తాహము, రామ సప్తాహము, రామ పారాయణ విధులు, ఇవన్నీ కూడా శ్రీరామనవమి నాడు మనకు కర్తవ్యంగా చెప్పబడ్డాయి. యస్యావతార దివసే తస్య కళ్యాణం ఆచరేత్ అని చెప్పి, ఏ రోజున ఏ అవతారం వచ్చిందో ఆ రోజున ఆ అవతారానికి కళ్యాణం కూడా చేయమని వైష్ణవాగమాలు చెబుతున్నాయి. కాబట్టి శ్రీరామనవమి నాడే శ్రీరామునికి కళ్యాణం కూడా చేయటం జరిగింది. యథార్థంగా పాల్గొన పౌర్ణమి నాడు కళ్యాణం జరిగింది వాళ్ళది. అట్లా శ్రీరామనవమి నాడు శ్రీరామునికి సంబంధించినటువంటి విశేష పూజలు, కళ్యాణము నిర్వహించుకుని లోకమంతా కూడా ఆ సీతారాముల యొక్క అనుగ్రహంతో ఐహిక పారమార్థిక సుఖాలు పొందుతూ శ్రేయస్కరంగా గడుపుతూ ఉన్నది. అలా గడపాలి అని చెప్పి మహర్షుల యొక్క ఆశయం. స్వస్తి.